హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు తీగలాగుతున్న రాచకొండ పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి లింకులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 2023లో విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు రూట్ మార్చి హైదరాబాద్ కేంద్రంగా దందా చేయిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అలకనంద ఆసుపత్రి కేసులో వైద్యుడు పెరుమాళ్ల రాజశేఖర్ అరెస్టుతో ఈ అసలు విషయం బయటపడింది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్ కేసులోనూ డాక్టర్ రాజశేఖర్ జైలుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. వైద్యుడు రాజశేఖర్ కు సరూర్ నగర్ పోలీసులు నిన్న రిమాండ్కు తరలించారు. విశాఖలో పాత కేసు ఉండడంతో ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ లో దందా చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా మిలిటరీ కాలనీకి చెందిన రాజశేఖర్ ప్రస్తుతం చెన్నైలోని సవితా మెడికల్ కళాశాలలో వైద్యునిగా కొనసాగుతున్నాడు. ఇక 2023 మే నెలలో ఏపీలోని విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ బయటపడింది. దర్యాప్తు క్రమంలో అప్పట్లో ఆపరేషన్లు చేసిన రాజశేఖర్ తో పాటు 10 మంది పైన అరెస్ట్ చేశారు. రాజశేఖర్ హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ సేవలందిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో రాజశేఖర్ జైలుకొల్లొచ్చాక కొన్ని నెలల పాటు సైలెంట్ గా ఉన్నాడు. డబ్బుకు ఆశపడి 2024 నుంచి పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు అంగీకరించాడు. హైదరాబాద్ లో చేసే ఒక్కో ఆపరేషన్ కు గరిష్టంగా 5 లక్షలు తీసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆపరేషన్స్ లో పాల్గొన్న కశ్మీర్ కు చెందిన మరో వైద్యుడు సాహిబ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో విశాఖ కేసులో పవన్ అనే మధ్యవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. అలకనంద కేసులను విశాఖకు చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్ కీలక నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ, హైదరాబాద్ లలో ఒకే ముఠా పనిచేస్తున్నట్టుగా పోలీసులు అంచనాకొస్తున్నారు. గతంలో అరెస్టైన వారందరి వివరాలు ఆరా తీయబోతున్నారు పోలీసులు. ఇక దందాలో కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి నిర్ణయించడం అంతా పవన్ గ్యాంగ్ చూసుకుంటుంది. తన ఫోన్ నెంబర్ ఆచూకీ బయటపడకుండా నిందితుడు వైద్యులకు వాట్సాప్ లొకేషన్స్ పంపిస్తాడు. దాని ప్రకారమే వైద్యులు నిర్ణయించిన తేదీ, సమయానికి అలకనంద ఆసుపత్రికి వస్తారు. అయితే కిడ్నీ గ్రహీతల వివరాలు ఆసుపత్రుల నుంచి సేకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నిందితులు నిరుపేద కుటుంబాలను గుర్తించి కిడ్నీ దానమిచ్చేందుకు ఒప్పిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కిడ్నీ రాకెట్ లో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత 6 నెలల నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఆ కిడ్నీ దందా నడుస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అదుపులో తీసుకొని వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇందులో ప్రధానంగా కిడ్నీ ఆపరేషన్లు చేసినటువంటి వ్యక్తిగా డాక్టర్ రాజశేఖర్ గా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు హైదరాబాద్ తో పాటు వైజాగ్ కేంద్ర యొక్క ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని ఈ కిడ్నీ దందాకు తెరదీసినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. రాజశేఖర్ గతంలో కూడా అనేక కేసులు కూడా నమోదు కావడంతో కిడ్నీ ఆపరేషన్ కోసం హైదరాబాద్ లో 3 హాస్పిటల్ తీసుకున్నారు. అందులో మనం చూస్తున్నాం అలకనంద హాస్పిటల్, మరికొన్ని హాస్పిటల్ గతంలో జననీ హాస్పిటల్ కావచ్చు, అలకనంద హాస్పిటల్ కావచ్చు, కిడ్నీ దందాకు తెరదీసి కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఇక మరోవైపు మొత్తం దాదాపు ఒక్కొక్క కిడ్నీ ఆపరేషన్ కి 45 నుంచి 60 లక్షలు వసూలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ తో పాటు కాశ్మీర్ చెందిన డాక్టర్ల ముఠా సభ్యులందరూ కూడా ఈ దందాలో పార్టిసిపేట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. బ్రోకర్లు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా గ్రహీతలని, కిడ్నీ డోనర్స్ ని కూడా తీసుకువచ్చి ఈ దందాకు తెరచినట్టు కూడా పోలీసులు కొన్ని కూడా కలెక్ట్ చేశారు. వీటి ఆధారంగా మరికొంతమంది కూడా అంటే అప్కానింగ్ లో ఉన్నటువంటి వారి కోసం కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు. వారందరి కోసం కూడా ఈ కిడ్నీ దందాకు తెరిచిన ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.